ఏం చేస్తారు? బాగున్నావు అత్తమ్మ? బాగా ఇప్పుడే వచ్చినాయి. కడుకొనే వచ్చిన. అన్నం తింటా పోతున్నా కూర్చేస్తే మా ఆయన చూస్తే ఏమనుకున్నాడో ఏమన్నా ఉండాలా అక్క? నేను వస్తే కనీసం అక్క కూర్చోని గిడ కూర్చి గిడేస్తే ఆయన నువ్వు చెప్పిన చికెన్ తెస్తాడట. మళ్ళా వేడిగా ఎందుకు వద్దన్నంత మాత్రం కూడా తెస్తలేదు. చాయ్ అన్న వస్తావా దీపా? పాలైపోయినాయి అక్క. ఇక జర నెల అక్కను కదా, పైసలు అయిపోయినాయి, పాలు అయిపోయినాయి. ఏమనుకోకే అక్క జర. మా చెల్లె చూడు కనీసం నేను వస్తే ఇంత కూడా చాయ్ వస్తలేదు, ఇంత రెస్పెక్ట్ ఇస్తలేదు. కొంచెం రాత్రన్నా ముందే జర పులిహోర చేస్తే ఏమనుకోకపోతే తినిపోయే తినమంటే తింటట్టే ఉంది. నీ నిజంగా రాత్రన్నమాట ఏం చేయాలి? ఇక కడుపులో ఆకలి అవుతుంది. తీసుకురా జరంతా, కొంచెం మటన్ అన్న చికెన్ అని ఉంటుంది, తీసుకురా చెల్లె. పోయినట్లేదు, ఏం చేయాలి? ఏమనుకోకే అక్క. ఇగో మాత్రం ఏమనుకోలేదు, సరే ఏమనుకోకు. నీళ్ళన్నా తాగు. ఏ బీట్రూట్ జ్యూస్, యాపిల్ జ్యూస్ ఇస్తుందేమో అంటే ఏం చేద్దాం. బట్ మళ్ళీ ఇంకోసారి రాకపోతే అమ్మో పుట్టిగా తేరిగ్గా తినిపోదామని వస్తారు, చెల్లె ఫిల్టర్ నీళ్ళ నల్ల నీళ్ళ? ఈమెకి ఇంకా నల్ల నీళ్ళు అన్నాడు. ఫిల్టర్ నీళ్ళేనక్క? మంచిగా ఫిల్టర్ అయ్యాక అది నాకెందుకు అట్లా అనిపిస్తుంది? కావాలనే చేస్తుంది. పోతావా అక్క? పొమ్మంటుంది. ఎట్లకెళ్ళేది కొంచెం చికెన్ అన్న మటన్ అన్న వండిపించుకొని పోతకెళ్ళేది కొంచెం చికెన్ అన్న మటన్ అన్న వండిపించుకొని పోతాని. నేను ఎందుకు కూకుంటా? లేక నా పెట్టాలి ఏదో మెల్లగా మా మాట చెప్తా. ఏంటి దాంట్లో పోతున్నావా? ఏం లేదే అక్క, ఏమనుకుంటారు లేదు దీపా. ఇక నాకు మస్తు ఆకలి అవుతుంది, నేను చాలా. సరే అక్కడికి ఫోన్ చేస్తా, ఫోన్ చేసి ఇంత పావు కిలో చికెన్ తెమ్మంట. తినిపోదు. మా అక్క వచ్చింది, జర చికెన్ తీసుకొస్తావా? జర తీసుకో. సరే తీసుకుంటా. మేమే తినదాకా పోయేటట్లేదే. అంతేనా? ఏదో ఒకటి చెప్పి పంపించాలా? సరే. కిలో అంటే కిలో గిడ తెస్తలేదు కనీసం. అర్ధ కిలో అంటుంది. ఏమో నాతో పాటు ఆమె కూడా తింటది కదా, నాకేం సరిపోతుంది? నేనేం తినాలి? మంచి లేదు అనుకుంటా మొత్తం నేనే పెట్టేస్తలే. తెస్తాకు పోయిండు, వచ్చేదాకా కూర్చో. సరేనా అక్క? 5 నిమిషాలు వస్తాడే, తిన్నాక పోయి. సరే చెల్లె, మరి నాకు ఉల్లిగడ్డలు తెచ్చిస్తే నేను కట్ చేస్తా కదా. లేవే అక్క, చెరక పని దెబ్బ వేసుకొని మనం వంట వేసుకొని తిందాంపా. మర్దికి తీసుకొని వస్తాడు, అప్పటి వరకు మన ఐటమ్ కోసుకుందాంపా. కాదే అక్క, ఏమనుకోకు. చికెన్ చేస్తాను పోయిందంట, షాపులు అన్ని బందే. సరేలే మరి. ఇక ఇంకో తక్కువ వేడివేడి అన్నమన్నా తీసుకురా చెల్లెది. వేడివేడి వేసుకొని తినిపో అక్క. తీసుకురా అంటుంది కానీ పోతలేదు. ఏం చేయాలో నేను తినే పోతా. అయినా సరే నేను ఎందుకు, నా ఇంట్లో ఒక పూట ఖర్చు తక్కువ అయిపోతుంది. ఏమనుకోకు. మళ్ళా ఏమని వచ్చినప్పుడు ఇక పైసలు తెచ్చి పిల్లగాడి సరే తినే ఇంటికి పోయినాక కూర తెచ్చి వండుమంట. ఇక ఇంటికి పోయి తింటలే. సరేలే మంచిగా పోక. ఇంకోసారి మంచిగా పోక. మళ్ళీ వచ్చినప్పుడు మటన్ చికెన్ వండి పెడతా, మంచిగా పో.
లోపలనే ఉండి తాళం వేసుకొని ఇంట్లో ఉండి బయట తాళం వేపించి బావతోని నేను లేనని చెప్తా, నీకెట్లా చేయాలి అట్లా చేస్తా. సరే బిడ్డ సరే నేను